పీకోకి సెట్టింగ్స్ అయితే స్టిచ్ లెంత్ వచ్చి 1 పెట్టినా, విడ్త్ 2 పెట్టినా, ఆ తర్వాత జిగ్‌జాగ్ మోడ్‌లో పెట్టినా, ఆ తర్వాత క్లాత్‌ను ఫూట్ కింద పెట్టేసి హ్యాండ్‌తో తిప్పుతూ ఒక 2, 3 కుట్లు పడేలాగా స్లోగా అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడైతే దారం ఫస్ట్ స్టార్టింగ్‌లో అయితే ఎక్కువగా వదిలిపెట్టాలనమాట. ఆ తర్వాత క్లాత్ ఎడ్జ్‌ని తీసుకొచ్చి ఫూట్ లోపలికి కొంచెం పోయేలాగా అయితే పెట్టాలి. ఆ తర్వాత మనము ఒక హ్యాండ్‌తో దారాన్ని లాగి పట్టుకోవాలి. ఒక 1 ఇంచ్ వరకు స్టిచ్ వేసేంత వరకు స్లోగా మనము వెనకాల దారాన్ని లాగి పట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత మనం నార్మల్‌గా అయితే గూడా వేసుకోవచ్చు. మనము ఇది పీకో అంతా అయిపోయేంత వరకు గూడా మనం వెనకాల ఒక హ్యాండ్‌తో క్లాత్‌నయితే పట్టుకొనే ఉండాలి. అట్లా అని జెప్పి లాగి పట్టగూడదు. లాగి పడితే ఏమైతదంటే మనకు నీట్ స్టిచ్చింగ్ అనేది రాదు. ముడతల్లాగా వస్తది. ఇది ఎలా కట్ జేసుకోవాలి, ఎలా సెట్టింగ్స్ చేసుకోవాలి, ఏ ఫూట్ యూజ్ జేయాలి అనేదైతే నేను క్లియర్ వీడియో అయితే మన ఛానల్‌లో అప్‌లోడ్ జేశాను. సో, ఒకసారయితే చెక్ జేసి చూడండి. ఓకే.